గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ వన్ ఆఫ్ ద హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు. ఈ చిత్రంపై ఇప్పటికే చాలా హైప్ క్రియేట్ అయి ఉంది. అయితే ఆ హైప్ను తాజాగా మరింత ఎక్కువగా పెంచింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర ట్రైలర్ అంటున్నారు సినీ పరిశీలకులు. అదేంటి, ఏదైనా సినిమా ట్రైలర్ ఆ సినిమాకు సంబంధించి మాత్రమే హైప్ క్రియేట్ చేయాలి కానీ వేరే హీరో సినిమాకు ఎందుకు హైప్ క్రియేట్ చేస్తుంది అనేది మీ ప్రశ్న కదూ. ఆ విషయానికే వద్దాం. దేవర థియేట్రికల్ ట్రైలర్ సెప్టెంబర్ 10వ తేదీన రిలీజ్ అయింది. కాగా ఈ ట్రైలర్కు సినీ లవర్స్ నుంచి ఆశించిన స్పందన దక్కలేదు. ఎప్పటిలాగే ఎన్టీఆర్ మార్కు యాక్షన్ సన్నివేశాలతో బ్లడ్ షెడ్తో మొత్తం అన్ని సీన్స్ను నింపేశారు ఈ ట్రైలర్లో. అన్నింటికీ మించి మూవీ బఫ్స్కు చిరాకు తెప్పించిన విషయం మరొకటి ఉంది. అదేమిటంటే సినిమాలోని సీన్స్ అన్నింటినీ కూడా డార్క్ థీమ్తో చీకట్లో ఆ సన్నివేశాలను తీయడం. ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఈ బ్లాక్ కలర్ అండ్ డార్క్ థీమ్స్తో సినిమాలు తీసి జనాలకి బోర్ కొట్టించేశారు. ఇప్పుడు ఆ థీమ్నే కొరటాల శివ ఎంచుకోవడంతో దేవర ట్రైలర్పై చాలామంది పెదవి విరిచారు. సరిగ్గా ఇదే సమయంలో ఎడారిలో ఓయాసిస్సులా రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ కనబడుతోంది. సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ మెటీరియల్ను చూస్తే చాలా కలర్ఫుల్గా విజువల్స్ కనబడుతున్నాయి. రామ్ చరణ్ గారిలో కూడా మంచి గ్లో అండ్ యాక్టివ్నెస్ కనబడుతున్నాయి. జరగండి జరగండి సాంగ్లో ఆయన వేసిన డాన్సింగ్ స్టెప్స్ జనాలను అలరించాయి. పైపెచ్చు ఈ చిత్రం వింటేజ్ శంకర్ మార్కు పొలిటికల్ థ్రిల్లర్ అని అంటున్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా బేరీజు వేసుకుని దేవరకు గేమ్ చేంజర్కు కంపారిజన్ చేస్తూ గేమ్ చేంజర్దే పైచేయి అని చెప్తూ ఆ చిత్రానికి మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు సినీ ప్రియులు. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ట్రైలర్కు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినంత మాత్రాన సినిమాను ఎంత మాత్రం తక్కువ అంచనా వేయలేం. ఏమో, ఎవరేం చెప్పగలరు? సినిమాలో ఏముందో ఎవరికి తెలుసు. అందుకే మొదటి రోజు మొదటి ఆట పడ్డ తర్వాతే సినిమా ఫేట్ ఏమిటనేది మనకు తెలుస్తుంది. అయితే మూవీ లవర్స్ అందరూ కూడా కోరుకునేది ఒక్కటే, దేవర కావచ్చు లేదా గేమ్ చేంజర్ కావచ్చు, ఆ రెండు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్స్ అయి తెలుగు ఇండస్ట్రీ స్థాయిని ఎక్కడికో తీసుకువెళ్ళిపోవాలి.